ఇగో ఇది కేసీఆర్ ముచ్చట, ఇలా మాట్లాడుకోవాలి. ఇక ఏం చెప్పిండంటే మొన్న ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇది కేసీఆర్ గురించి. ప్రజలు ఒక బాధ్యత పెట్టారు నీ మీద. సరే 2 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ సమాజం ఈసారి నీకు ప్రతిపక్ష బాధ్యతను పెట్టిరు. పెడితే ఏం చేసిండు? వచ్చిండు ఎన్నాడు? బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బడ్జెట్ ని అనౌన్స్ చేసే సందర్భంలో వచ్చిండు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు అడిగేది ఉండదు, వాళ్ళు చెప్పేది ఉండదు. ఆయన బడ్జెట్ ప్రతులను చదివి వెళ్ళిపోతాడు, ఈయన సపరేక రావచ్చు గంతే, సపరేక రావచ్చు గంతే. అయితే ఇప్పుడు ఏం చేస్తుండ్రు చూసారా? చీల్చి చెండాడుతా అని చెప్పాడు కదా, మరి నిన్న ఎందుకు రాకపాయి? ఇది పెద్ద ప్రశ్న. నిన్న రావాలి కదా లెక్కకైతే. నిన్న ఎందుకు పోయిండు మరి? ఎక్కడ పోయిండు మరి? అంత బిజీ ఏమున్నాడు? బిడ్డ దగ్గర పోయిండా? తిహార్ జైలు పోయిండా? ప్రజలు నీకు బాధ్యత ఇచ్చినప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నా లేదా? ప్రజల పక్షాన కొట్లాడన్నా లేదా? ఓట్ల కోసం అయితే బస్ వేసుకొని, కార్ వేసుకొని, ఏది పడుతుంది బజ్జీలు తినుకుంటా రోడ్ల మీద పడి, రోడ్ల మీద కూర్చొని, చాయ్ బండ్ల కాడ కూర్చొని ఏమో మాట్లాడినావు కదా, మరి ఇలా ఎందుకు రాకపోతుంది? అసెంబ్లీలో రాబుద్ది అయితే లేదా? అంటే ప్రజలకు నేనేంది చేసేది అవసరమే ఉన్నది అనుకుంటున్నావు? సోయి ఉండాలి కొంచెమన్నా. ప్రజలు నీకు పెట్టిన అవకాశము, నీకు ఇచ్చిన బాధ్యత ఏంటిదంటే ప్రతిపక్ష నేతగా ఉండు. 2 సార్లు బాగా చేసినావు ఉద్దారకం, ఈసారి కూడా ఇక కనీసం ఇక్కడ నుండి కొట్లాడు మా కోసం అని చెప్పి పెడితే పత్తలేడు. మొన్న దాకా వస్తారంటే మొన్న రాలేడు. ఇక మొన్న బడ్జెట్ సమావేశాల నాడు వాళ్ళు అడిగేది ఉండదు, చెప్పేది ఉండదు, ఎవరేమనేది ఉండదు. ఇక ఆ రోజు వచ్చి కూర్చున్నాడు జరిసేపు, వెళ్ళిపోయాడు. బయటకు వచ్చి చీల్చి చెండాడుతా. నిన్న ఎవరు మరి చీల్చి చెండాడింది? నీ పిల్లకాయలు పంపినవా? అదే అంటుర్రు, మా పిల్లకాయలు వచ్చిర్రు అని అంటూ మాట్లాడుతా ఉన్నాను. నేను అవసరమా వీళ్ళకి మా పిల్లకాయలు తోలుతా అన్నట్టుంది. వాళ్ళు మాట్లాడితే సరిపోదు కదా, నువ్వే కదా ప్రతిపక్ష నేతవి. లేదంటే నేను కాదు అని చెప్పు, ఆ గజ్వేలలో కూడా చెప్పుకో, నన్ను గెలిపించరు కానీ ఓడగొడత అయిపోతుంది అని చెప్పాల్సింది. మరి వాళ్ళకు దొరకవు, వాళ్ళ సమస్యలు గజ్వేల్ సమస్యలు చెప్పవు. నువ్వు ఇక్కడ రాష్ట్ర బాధ్యత పక్కన పెట్టు. కనీసం నీకు ఎమ్మెల్యే గెలిపించిన గజ్వేల పరిస్థితుల్లోనే మాట్లాడాలి కదా, వాళ్ళ సమస్యలే చెప్పాలి కదా, అది పక్కకు పెట్టు. నువ్వు ఇక కామారెడ్డిలో ఓడగొట్టినని ఇది ఆక్రోశం లెక్క కనపడతా ఉంది, ఆయన బాధ కనిపిస్తా ఉంది. నన్ను ఓడగొడతారా తెలంగాణ వాళ్ళు అంటే, కామారెడ్డి నన్ను ఓడగొడతారా, నేను రాను, ఏం చేసుకుంటారో చేసుకోరు అన్నట్టు చిన్నపిల్లగాడు అలిగినట్టు, చాక్లెట్ కోసం అలిగినట్టు అలిగాడు. నన్ను గెలిపేయలేదు కాబట్టి నేను రాను. చీల్చి చెండాలంటే నువ్వు రావాలి, ప్రశ్నించాలి, అడగాలి ప్రభుత్వాన్ని, ఏం చేస్తున్నారు మీరు, నేను చేసింది ఇది, మీరు చేసేది ఏంది అని అడగాలి. అది అడగడం చేత కాదు. ఇలా రాలేదు. కేసీఆర్ ఏడున్నాడంటే ఉన్నాడు, ఇంట్లోనే, ఎక్కడ పోలేడు. మొన్న వచ్చిండు, నిన్న తప్పించిండు. దొంగ, స్కూల్ దొంగ, బుడ్డపొరగాళ్ళు ఉంటారు చూడు, స్కూల్ డుమ్మ కొడతారు, అట్లా ఉన్నది ఈ పరిస్థితి. నీకు జీతం ఎందుకు మరి? అట్లాంటప్పుడు నీకు జీతం ఎందుకు? కేసీఆర్ కు జీతం బంద్ చేసేయాలి. ఎమ్మెల్యేగా ఇచ్చే జీతం ఏదైతే ఉంటుందో ఆ జీతం బంద్ చేసేయాలి. శనివారం ఇగో ఒక్కరోజు మురుపంగా కేసీఆర్ తీరు. శనివారం సభలో కనిపించిన ప్రతిపక్ష నేత ఎన్నికల్లో ఓడిపోయినాక గురువారం తొలిసారి సభకు హాజరు. ఆయన మాటలు విని ఇక రెగ్యులర్ గా వస్తారనుకున్న బీఆర్ఎస్ నేతలు తీరా అసెంబ్లీకి రాని గులాబీ బాస్ అధికార పక్షానికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డ హరీష్ అంటూ ఇంకేం చెప్తారో వాళ్ళకి ఏమొస్తుంది, ఏం చెప్పొస్తుంది? అందుకే పెట్టిన బాధ్యత నెరవేర్చగలిగితేనే మాటలు చెప్పాలి. బట్ వస్తువి ఏమో చెప్తివి, ఓ చీల్చి చెండాడుతా అంటే ఇక అయిపోయిందిరా, ఇక కేసీఆర్ బయలుదేరిండు, సింహం బయలుదేరిందని స్టేటస్లు పెట్టుకోరు. ఇది నమ్మి సింహం, వృద్ధ సింహం పోయి ఘోరం వండుకుంది. ఇక మళ్ళా అయిపోయింది సింహం పని. ఇక రాదు ఇక బయటకు వస్తే వీళ్ళు ఆగరు కదా, చీల్చి చెండాడేది ఎవరో తెలుస్తుంది కదా.